హాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో ఏం జరిగిందో తెలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమవుతుందంటే కాన్ వచ్చేసి వెతుక్కుంటూ వెళ్తాడు మీ స్నానం కోసం. తను ఉండదు, ఎక్కడ ఉందప్ప, రూట్ మీద ఉందేమో అనేసి పైకి వెళ్తుంటే అదే టైంకి ఇంకా తను లేచాను. మీ స్నానం వచ్చి దగ్గరగా ఉంటారు. ఏం చేస్తున్నారా ఇక్కడ నువ్వు అంటే, నేను ఊరికి అలా వచ్చానంటే, నువ్వేం చేస్తున్నావు అంటే, బ్యానర్ కోసం వచ్చానంటే, సరే సరే అనేసి ఇంకా తను వెళ్ళిపోతూ ఉంటుంది. ఏమైందిరా ఏమి అంటే, తనకి ఫ్యాన్ అంటే లేదా తను హెయిర్ మీద మెస్ ఉంటే తీస్తున్నాను అంటే, సరే ఎవరైనా చూసే రాంగ్ అనుకుంటారా, ఇప్పుడు ఉండే పొజిషన్ కి ఎవరైనా చూస్తే రాంగ్ అనుకుంటారా, జాగ్రత్తగా ఉండు అంటే, సరే సరేలే నేను జాగ్రత్తగా ఉంటాను చెప్పావు కదా అనేసి ఇంకా తను చెప్పేసి ఇంకా బ్యానర్ తీసుకొని వెళ్తూ ఉంటుంది. లీచాన్ని కష్టపడేసి తీసుకొని వెళ్తూ ఉంటే, ఏంటి తీసుకుంటున్నా నాకు ఇవ్వు అంటే, మా రూమ్లో ఒక అమ్మాయికి ఇష్టం ఇది, నేను తీసుకొని వెళ్తానని వెళ్తూ ఉంటుంది. ఇంక వెళ్తూ ఉంటే మధ్యలో వచ్చేసి కాంగ్ వస్తాడు. సో వస్తావా, హెల్ప్ చేస్తావా అంటే, వస్తావా లోపలికి వస్తావా అంటే, నేను నువ్వు వెళ్ళు అంటుంది. నిజంగా వెళ్ళిపోయినాడు అంటే, సరేలే రైడ్ ఇస్తాను రా అనేసి ఇంకా తను తీసుకొని వెళ్తాడు. మన కాల్లో ముగ్గురు ఉన్నట్టుందంటే, నీకు ఒక విషయం చెప్పాలి అనేసి అంటే, సో ఏం చెప్పాలంటే, మిస్టర్ కీమ్ ఉన్నాడు కదా, తనకి నాకు కొద్దిగా ఫ్యాషన్ లాంచ్ ఉంది కదా, మనం చేసినట్టే తను చేయాలి అనుకుంటున్నాడు. సో అందుకని అవునా నిజమా అంటే, అవును అనేసి అంటే, సో నేను స్పై అనుకున్నావా అంటే, అవును స్పై అనుకున్నాను అనేసి తను చెప్తూ ఉంటాడు. అందుకనేసి సారీ అంటే, ఒక నిమిషం ఆగు, నీకు ఎలా తెలుసు నేను స్పై అనేసి తను చెప్పేసి అంటుంటే, ఏంటి అనేసి అంటే, నేను ఊరికే చెప్పాలే, కిడ్డింగ్ చేసాలే, కానీ నాకు అంత సీన్ లేదు నాయన, వాళ్ళు అనుకోవడమే నాకు గొప్ప అంటే, సరే సరే ఆ స్పై ఎవరో మన ఇద్దరం కనిపెడతాను, నువ్వేం ఫీల్ అవ్వద్దు అని చెప్పేసి తను అంటుంది. ఇంకా అదొక ఏంగా పెట్టుంటారు. ఇంకా సరే అనేసి తన మీద తనకి ఇష్టం పెరుగుతూ ఉంటుంది. సో ఏంటి నువ్వు లవ్ చేస్తున్నావా అనేసి అక్కడ ఉండే అదే ఏంటంటే అలెక్సా అని పిలుస్తారు కదా, ఒక యూనిఫామ్ లాగా, అది చెప్తారు. ఇంకో పక్క తింటేది చదువుకుంటూ ఉంటాడు. లీచాను మెసేజ్ చేస్తాడు, ఈ వీకెండ్ ఫ్రీనా అంటే, తనకి ఏం మాదని చెప్పాలి తెలియకుండా వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర వెళ్తుంది. ఇలా మెసేజ్ చేశాడంటే, సరే తను పిలిచాడు కదా వెళ్ళు, ఉట్టిగా వెళ్ళొద్దు, తనకి ఏమైనా గిఫ్ట్ తీసుకొని పోంటే తను ఆల్కహాల్ కొనడానికి వచ్చి ఉంటుంది. సో తను ఏం ప్రిఫర్ చేస్తారంటే, ఏదో ఒకటి మంచిగా ఇవ్వు అనేసి ఉంటాడు. అంత లోపల కాన్ కూడా అది ఉంటాడు అక్కడ. ఏంటి అమ్మాయి స్పెషల్ గా తీసుకొని వెళ్తుంది అనుకునేసి అనుకుంటూ ఉంటాడు. ఇంకా తను వచ్చేసి ఒక ప్లేస్కి వెళ్ళి ఉంటాడు. అక్కడ షూటింగ్ జరుగుతూ ఉంటుంది. సో రీప్లేస్ గా ఒక అమ్మాయి రావాలంటే, సరే సరే నువ్వు అవుట్ఫిట్ బాగుంది, నువ్వు ఒకసారి రీప్లేస్ గా రా అనేసి అంటే, సరే అనేసి ఆ అమ్మాయి వచ్చేసి చేస్తుంది. ఇంకా నడువు అంటే, మెల్లిగా నడుపుకుంటే ఎట్లా ఒకటి నడుస్తుంది, ఎందుకు అలా నడుస్తున్నావు, నేచురల్ గా నడువు అనేసి చెప్తే, సరే నేచురల్ గా నడుస్తూ ఉంటుంది. సో నేను మీరు అనుకున్న అమ్మాయి కాదులే అనేసి అంటూ ఉంటే, ఇంకో పక్కన ఏమవుతుంది అంటే, ఇంకా కానొచ్చి వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలతో వచ్చేసి ఎంజాయ్ చేస్తుంటే తను ఓన్ ఏడిపిస్తూ టార్చర్ చేస్తూ ఉంటాడు. ఇంకా సరే పోదాంరా అంటే, విష్ అయిపోయింది కదా అంటే, విష్ చెప్పింది కాదు, ఇంటికి వెళ్ళి డిన్నర్ చేద్దాం కదా అనేసి తను తీసుకొని వెళ్తాడు. తన వాళ్ళు చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో ఇది చాలా బాగుంది, ఇది ఫస్ట్ గిఫ్ట్ కదా అంటే, సరే సరే పైన కూడా వెళ్ళి చూడుకో అనేసి ఇంకా చూస్తూ ఉంటే తనతో ఫుడ్ ప్రిపేర్ చేస్తాడు. బాగుందా అంటే, చాలా చాలా బాగుంది, మొత్తం నేనే తినేస్తాను అనేసి అంటూ తినేస్తూ ఉంటుంది. ఇంకా అదే కాన్ గురించి అడుగుతుంటాడు. కాన్ వచ్చేసి చాలా పద్ధతిగా ఉంటాడు, ఇల్లు కూడా చాలా ఇదిగా పెట్టుకుంటాడేమో అనేసి చెప్తూ ఉంటే, ఇంకా కాన్ వాళ్ళ ఇంటికి వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్యామిలీ వెళ్ళి ఉంటుంది. ఇంకా గందరగోళం చేసేసి ఎక్కడంటే అక్కడ స్టిక్కర్లు అతికిచ్చేసేస్తాను అని చెప్పలేదు. కాన్ నాకు చాలా ఇష్టము, నేను 10th grade లో ఉన్నప్పుడు వాళ్ళ స్కూల్కి వెళ్ళాను. అప్పుడు కొంతమంది నన్ను ఏడిపిస్తుంటే అదే టైంకి తను వచ్చి నాతో ఫ్రెండ్షిప్ చేశాను. అప్పటి నుంచి తను నన్ను ఫోర్స్ చేసి ఫ్రెండ్షిప్ చేశాడు. అప్పటి నుంచి తనకి చాలా ఇష్టం. నేను ఒకరినొక రోజు మీ ఫ్యామిలీగా వెళ్ళి నన్ను ఎంగేజ్ చేయించి హ్యాపీగా ఇప్పుడు దాకా తన ఫ్రెండ్స్ అయ్యారు అంటే, ఓహో నాలాగే నీకు ఫ్రెండ్స్ ఎక్కితే తను ఇదయ్యారంటే, సరే సరే అనేసి ఇంకా సరేలే కానీ అనేసి అంటుంటే, నేను ఎవరైనా ఇష్టపడితే వాళ్ళు ఉండాలిలే అంటే అనేసి అని చెప్తూ ఉంటాడు. రీచ్ నేను ఉంటా చివరి వరకు నీతో ఉంటా యాజ్ ఏ ఫ్యాన్ అనేసి తను చెప్తుంటుంది. ఇంకా నేను చాలా పాటలు పాడదాం అనుకున్నా డిఎన్ఎక్స్ లో ఉన్నప్పుడు. సో వాళ్ళ దగ్గర నుంచి వచ్చేసా, మళ్ళీ యూనిట్ అవ్వాలని నాకున్న యూనిట్ చేయలేను,
నేను కొన్ని పాటలు రాస్తాను, అది వింటావా నువ్వు అంటే, సరే సరే వింటాను. తన ఇయర్ ఫోన్స్ పెట్టు, తన దగ్గరగా ఉంటే ఇది డేటే, ఖచ్చితంగా తనకి కిస్ చేస్తాడు అనేసి అనుకుంటూ తన కళ్ళు మూసుకునేస్తుంది గట్టిగా. సో ఏం చేస్తున్నాం అనేసి అంటుంటే సరే అనేసి తను నవ్వుతాడు. అంతలోపు అక్కడికి వాళ్ళ అమ్మాయి వస్తుంది, రోజీ అనుకున్నాను అమ్మాయి పేరు. రోజీ వస్తుంది. ఏమనుకుంటున్నావు, ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నావా అనేసి అంటే, నువ్వు బయట పోయి మాట్లాడతాం రా రీచ్ అని అంటుంటాడు. సో నువ్వేమేమో హోప్స్ పెట్టుకోవద్దు, నువ్వు అనుకుంది ఏమీ జరగదు ఇక్కడ అని అంటే, సరే తను వెళ్ళిపోతుంది. తను చాలా ఫీల్ అవుతుంది. సో నన్ను వదిలే ప్లీజ్, చాలా సారీ అంటే, ఈరోజు నీకు ట్రబుల్ చేశాను, సారీ సారీ అని వెళ్ళని అనేసి తను చెప్తుంటే, అలా కాదు నామంటే, ప్లీజ్ తను వదిలే, నన్ను చాలా ఎంబరసింగ్గా ఉంది, ప్లీజ్ వదిలేసి అనేసి ఇంకా లీచ్ అని అడుగుతుంది. ఇంకా తను వదిలేస్తాడు. తను ఇంకా అనవసరంగా ఇలాంటి డ్రెస్ వేసుకుని వచ్చాను ఏమనేసి ఫీల్ అయ్యి వెళ్ళిపోతూ ఉంటుంది. ఎందుకు ఇలా చేసావు అనేసి ఇంకా రోజుని అడుగుతూ ఉంటాడు. తన ఫ్యాను నాకు చాలా వేసింది, నాకు ఫ్యాన్గా ఉంది, దానికి పేసి డిన్నర్ ఇచ్చాను, దాంట్లో తప్పు ఏముంది అంటే, నువ్వు చాలా మందిని ఇలాగే డైటింగ్ చేసి మోసం చేస్తుంటావు, ఇప్పుడు అలా జరగదు అనేసి తను చెప్తుంటే ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఫైనల్లీ వెళ్ళిపోతారు. ఇంకా తన గురించి ఆలోచిస్తూ వచ్చి, నేను మిలియన్ దాంట్లో నేను ఒక ఫ్యాన్ని, ఇలా అనుకోవడం తప్పు అనేసి అలా నడుచుకుంటూ వస్తుంటుంది. ఇంకా టైంకి కామ్ కూడా బయట ఉంటాడు. ఇంకా కారు స్పీడ్ గా వస్తుంటే తను వినదు. అట్లాగే వాళ్ళ అమ్మ కూడా సూసైడ్ చేసుకో ఉంటుంది. సో ఇంకా తను వచ్చేసి అలాగే కాపాడుతాడు. ఏమైనా పిచ్చానికి చూసుకునేది లేదా, ఏం చేస్తున్నావు నువ్వు అనేసి గట్టిగా అరుస్తాడు. లైట్ చేసి చూసుకునేది లేదా, సిగ్నల్ చూసుకునేది లేదా అనేసి అంటుంటే, సారీ తప్పు నాదే, నేను అనవసరంగా చూసుకోలేదు, ఏదేదో ఆశలు పెట్టుకున్నాను, అంత నాదే తప్పు అనేసి తను ఏడుస్తూ ఉంటుంది. కానీ అర్థం కాదు. సారీ నేను అరిచిన అంటే పర్వాలేదులే అనేసి ఇంకా తను చెప్తాడు. సరే అనేసి తనకి అలా పడిపోయినప్పుడు కొద్దిగా చెయ్యి లెఫ్ట్ హ్యాండ్ ఫ్రాక్చర్ అవుతుంది. సరే అనేసి హాస్పిటల్ తీసుకొని వెళ్ళేసి కట్టి తీసుకొని వస్తాడు. తను గ్లోవ్స్ తీసుకొని వస్తుంది. ఏంటిది అంటే, నీకు యూజ్ అవుతుంది అంటే గ్లోవ్స్ తీసుకొని వచ్చి ఉంటుంది. ఎందుకు ఇది అంటే, నువ్వు స్నానం చేయడానికి ఇబ్బందిగా ఉంటుంది కదా, 2 రోజులు వాడు అంటే, సరే అనేసి అది ఫిక్స్ చేస్తుంది. అది ఎంతకీ రాదు, ఇంకా చాలా ఆపే నువ్వు వెళ్ళు అనేసి తను పంపించేస్తారు. ఇంకా వచ్చేసి ఏమైంది అనేసి వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఇంకా వాళ్ళంతా చెప్తుంది. సో ఇంకా ఇంటికి వెళ్ళేసి తను స్నానం చేసుకుంటే అలా నవ్వుకుంటూ ఉంటాడు. ఇంకా మార్నింగ్ అవుతుంది. వాళ్ళ కొలీగ్స్ వచ్చేసి మీటింగ్ చేసుకుంటుంటే అక్కడికి వచ్చేసి ఇంకా పొడి తినిపిస్తూ ఉంటారు. సో తను వచ్చేసి, పోనీలేండి సార్, మీకు లెఫ్ట్ హ్యాండే కదా, ఏంటంటే నాకు లెఫ్ట్ హ్యాండే వాడడం అనేసి ఇంకా అన్నం ఒకటే తింటూ ఉంటే ఇంకా నాన్న వచ్చేసి, మీకు ఏమైనా హెల్ప్ కావాలా అనేసి అడుగుతుంటుంది. ఏంటి రైస్ ఒకటే తింటున్నారు కదా, అవసరం లేదు అంటే, పర్వాలేదు అనేసి అక్కడ ఉండే స్నాక్స్ ఇస్తుంది. సో అది వచ్చి తన షర్ట్ మీద పడుతుంది. ఇంకా అయిపోయింది అనేసి తనకి ఏదో వర్క్ చెప్తుంటే ఆ వర్క్ చేయలేదు. ఇంకోసారి ఎలా చెప్పాలి అనుకుంటుంటే ఇంకా నాన్న వచ్చేసి కాల్ చేసేస్తుంది. ఏమైంది కాల్ చేసావు అంటే, సో మెసేజ్ చేస్తున్నాను, అది కాల్గా వచ్చేసింది అంటే, అవును నాకు చాలా కష్టంగా ఉంది, అర్జెంట్ ప్రాసెస్ ఉంది, నేను చెయ్యాలి, ఎలా చేయాలి నాకు అర్థం కావట్లేదు అంటే, ఓకే నేను వస్తాను అనేసి తను చెప్తుంది. సో ఇల్లంతా మెస్సీగా అంటే తను రెడీ చేసేసి వెళ్ళిపోతుంది. ఇంకా రెడీ చేసేసి తను వెయిట్ చేస్తూ ఉంటాడు. సో ఏమంత తొందరగా వచ్చావంటే, దగ్గరే అనేసి సరే రా అనేసి ఇంకా కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉంటారు ల్యాప్టాప్ లో. ఇలా ఉంటే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది అనేసి వర్క్ చేసుకునేసి ఇంకా పిల్లలు వచ్చి ఇలా చేస్తారు, నాకు అస్సలు నచ్చదంటే, సరే నేను హెల్ప్ చేస్తాను అనేసి అక్కడ స్టిక్కర్స్ అంతా తీసేస్తుంది జ్ఞానము. ఇంకో పక్కన వచ్చేసి లీచాన్ తన గురించి ఆలోచిస్తూ ఉంటాడు. తనకి కాల్ చేద్దామా వద్దా అనేసి ఆలోచిస్తుంటే తనకు ఒక వైన్ బాటిల్ ఇచ్చేసి వెళ్ళిపోతుంది. సో తను ఇష్టపడుతున్నాడేమో అనేసి తను అనుకుంటూ ఉంటుంది. ఇంకా లీచాను అనుకుంటూ ఉంటాడు. ఇంకో పక్కన వచ్చేసి కామ్ కూడా తను అనుకుంటాడు. కానీ తను వచ్చేసి లీచాను ఇష్టపడుతూ ఉంటుంది. ఇంకా అలా తను ఇష్టపడుతున్నసి తను అలా చూస్తూ ఉంటాడు. అంత లోపల ఎపిసోడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. అండ్ మీకు వీడియో నచ్చితే ఒక లైక్ చేశాను, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.